హాయ్ అండి, నమస్తే. ఇక్కడ మీరు చూసినట్లయితే నేను ఈ టబ్ అనేది ఆ గోడ దగ్గర ఉండేదనమాట. నేను ఇదంతా కూడా పనులు చేపించుకుంటున్నాను అనమాట. ఇవంతా కూడా నేను ఒక వీడియో చేసి చూపిస్తాను. పైనంతా కూడా చాలా నీట్గా కోతి రాకుండా చాలా నీట్గా చుట్టూ కూడా కాంపౌండ్ వాళ్ళలాగా ఈ వైర్లతో చేస్తున్నాను అనమాట. లోపలికి అనేది కోతి రాకుండా. కోతి వచ్చి బీరకాయలు డ్రాగన్ ఫ్రూట్స్ అన్నీ తినేస్తుంది కదండి. నేను చాలా షార్ట్స్ చేశాను కదా, ఆ పనిలో భాగంగానే దీన్ని అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చాను. 2-3 రోజులు అయితే ఈ పాదంతా కిందకి ఇలా కుప్పలాగా పడిపోయి ఉందనమాట. దీని మీద ఇలా పడిపోయింది. ఇప్పుడే నేను తీసి దీన్ని ఒక కర్రపాతి దాని సహాయంతో ఇలా పైకైతే కట్టాను. ఇక్కడి నుంచి ఇలా పాకిచ్చేసుకుందాం అనేసి దీన్ని ఇక్కడైతే కట్టాను. అది మీతో షేర్ చేసుకోవాలనిపించి ఈ వీడియో అయితే చేస్తున్నాను. చూడండి, ఇలా కట్టానమాట. గట్టిగా కొంచెం లూజ్ ఉంచాలి కదా, ఈ కాండం అనేది పెరగడానికి మనం కొంచెం లూజ్ ఉంచాలి కాబట్టి ప్రస్తుతం అయితే కట్టాను. తర్వాత మళ్ళీ దీన్ని లూజ్ చేసి ఏదో చేస్తాను. ఇప్పుడు దీన్ని అయితే సేవ్ చేయాలి కదా, ఈ మొక్కనని సేవ్ చేశాను. చాలా బాగా పెరిగిందండి. పూత మీద ఉందన్నమాట. ఈ కాకరపాదు చక్కగా పూత మీద ఉంది. పూత మీద ఉన్న దీన్ని మనం ఇట్లా తీయాల్సి వచ్చింది. ఇప్పుడైతే ఇట్లా ఉంచాను. చూసారా, ఇదిగో చక్క పూత మీద ఉంది. చాలా పూత ఉంది. సీడ్ పెట్టి పెంచామన్నమాట దీన్ని. మనం హెవీ రెయిన్స్ వల్ల అక్కడక్కడ ఆకులు కూడా రెడ్గా అయిపోయినాయి. చూసారా, ఇవన్నీ కూడా మనం రెడ్గా ఉన్న ఆకుల్ని తీసేసుకోవాలండి, లేదంటే పెస్ట్ అనేది వచ్చేస్తుంది.